హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాల్కులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఆర్ యాంగిల్ బిట్వీన్ టూ స్పియర్స్ రెండిటికి ఒకటే కాన్సెప్ట్. ఓకే, మరి ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, సో రెండు సర్ఫేసెస్ ఇచ్చేస్తాడు ఏదైనా. సో x² + y² + z² = 9 కానీ, లేకుంటే xy² z = 9, ఏదో ఒకటి ఒక రెండు ఇచ్చేస్తాడు. ఇలా సర్ఫేసెస్ ఇచ్చినప్పుడు యాంగిల్ని కనుక్కోమంటాడు. ఒక పాయింట్ కూడా ఇచ్చేస్తాడు, 1, 2, 3 ఏదో ఒక పాయింట్. సో ఫస్ట్ నేను ఫార్ములాని చెప్తాను. ఫార్ములా ఏంటంటే cos θ = n1.n2/mod n1 × mod n2. ఓకే, ఇక్కడ నుంచి θ = cos ఇన్వర్స్ రైట్ సైడ్కి పోద్ది. ఓకే, సో ఇప్పుడు n1ని ఎలా కనుక్కోవాలి, n2ని ఎలా కనుక్కోవాలి? సో ఇచ్చిన సర్ఫేస్ని ఒకదాన్నేమో ఎఫ్ అనుకుంటాను. సో ఆ ఎఫ్కి డెల్ ఎఫ్ని కనుక్కుంటాను. ఎఫ్ అంటే సో x² + y² + z² +9 కాన్స్టెంట్స్ అన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి. సో మరి డెల్ ఎఫ్కి ఫార్ములా ఎఫ్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో డెల్ ఎఫ్ అంటే ఐతో మల్టిప్లై చేయాలి. IJ ∂f/∂x + J ∂f/∂y + K ∂f/∂z. సో డెల్ ఎఫ్ని కనిపెట్టేస్తాను. మరి ఈ డెల్ ఎఫ్ కనుక్కున్న తర్వాత మనకి వెక్టార్ రావాలి. ఇదంతా XYZలో వస్తుంది, కానీ మనకి ఓన్లీ IJKలు రావడానికి ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే X ప్లేస్లో 1, Y ప్లేస్లో 2, Z ప్లేస్లో 3 అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వెక్టార్లో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్. సో రెండవ సర్ఫేస్ని G అనుకుంటాము. ఓకే, సో మళ్ళీ డెల్ జీ కనుక్కుంటాను. సో I ∂G/∂x + J ∂G/∂y + K బార్ × ∂G/∂z. సో మళ్ళీ XYZలో వస్తుంది, వెక్టార్ IJKలు కూడా వస్తాయి. సో అయితే ఆ XYZ ఎలిమినేట్ కావడానికి మళ్ళీ మీరు పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి. X ప్లేస్లో 1, Y ప్లేస్లో 2, Z ప్లేస్లో 3, అప్పుడు కూడా వెక్టార్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా వచ్చిన డెల్ ఎఫ్ని n1 అని పేరు పెట్టుకుంటాం. ఇలా వచ్చిన డెల్ జీని n2 అని పేరు పెట్టుకుంటాం. సో ఈ రెండింటిని ఇప్పుడు ఈ రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తాము, మళ్ళీ మాడ్యులస్ని అప్లై చేస్తాం. ఓకే, సరే. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంకి యాంగిల్ని కనుక్కుందాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్. ఓకే, టూ సర్ఫేసెస్ ఇచ్చాడు. ఎస్, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఆల్రెడీ చెప్పాను కదా ఎలా చేయాలో. మరి ఫస్ట్ ఒక సర్ఫేస్ని ఎఫ్ అనుకుంటున్నా. లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు x² + y² + z². ఆ +9 లెఫ్ట్ సైడ్కి వస్తే -9 అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఎఫ్ని ఎక్స్తోను, వైతోను, జెడ్తోను పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేద్దాం. ఎందుకు? డెల్ ఎఫ్ని కనుక్కోవాలి. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ partially with respect to x, y and z we get. సో ఎఫ్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది? ∂f/∂x. సో x²కి డిఫరెన్షియేషన్ 2x. మనం ఎక్స్తో చేస్తున్నప్పుడు ఎఫ్ని ఓన్లీ ఎక్స్తోనే చేయాలి, YZ మనకు అవసరం లేదు. ఓకే, సో x²కి 2x, ఇంకా మిగిలిన ఎక్కడ x వేరియబుల్ లేదు కాబట్టి రాయనవసరం లేదు.
సో 0 అయిపోద్ది కాబట్టి డో ఎఫ్ బై డో వై, ఎఫ్ని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం, వై స్క్వేర్కి 2y అవుతుంది, ఎక్స్ జెడ్ దట్ బికమ్స్ 0. అలానే ఎఫ్ని జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, సో జెడ్ స్క్వేర్కి 2z అనమాట. ఇప్పుడు నేను డెల్ ఎఫ్ని కనుక్కుంటున్నా. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డెల్ ఎఫ్. డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఐ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. ఓకే, నౌ డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2xi. డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఎంత, 2x పక్కన ఐ వెక్టార్ అట్లనే ఉంటుంది. మళ్ళీ డో ఎఫ్ బై డో అంటే 2y పక్కన జే బార్, నెక్స్ట్ మళ్ళీ 2z కే బార్ అనమాట. ఓకే, ఇప్పుడు డెల్ ఎఫ్ అనేది ఓన్లీ వెక్టార్లోనే ఉండాలి, వేరియబుల్స్లో ఉండకూడదు. XYZలో ఉంది ఇక్కడ, సో కాబట్టి ఆ XYZలు వెళ్ళిపోవడానికి పాయింట్ ఇచ్చాడు 2 - 1 2. సో డెల్ ఎఫ్ అట్ 2, -1, 2. సో దట్ ఈజ్, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో -1, జెడ్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 × 2 ఐ బార్ ప్లస్ 2 × వై అంటే -1 × జే బార్ ప్లస్ 2 × జెడ్ అంటే 2 కే బార్ అన్నమాట. నెక్స్ట్ del f is equal to, so 2 × 2 4 I bar plus minus 2 j bar plus 2 × 2 4 k bar. ఓకే, ఇదే విధంగా g అని పేరు పెట్టుకుందాం రెండవ సర్ఫేస్ని. లెట్ g is equal to ఏంటి, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ ప్లస్ 3, లెఫ్ట్ సైడ్కి వస్తే -3 అవుద్ది. మళ్ళీ ఇప్పుడు ఎఫ్ని ఎక్స్తో వైతో జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో డిఫరెన్షియేటింగ్ పార్షియల్లీ with respect to x, y and z we get. ఓకే, సో ఎఫ్ని ఇక్కడ జీ కదా, సో జీని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేద్దాం, డో జీ బై డో ఎక్స్ అనమాట. అప్పుడు ఓన్లీ జీని ఎక్స్తోనే చేస్తున్నా, ఎక్స్ స్క్వేర్కి 2x అయిపోతుంది. మళ్ళీ వైజెడ్ అవసరం లేదు, కాన్స్టెంట్ అవసరం లేదు, 0, ఓన్లీ ఎక్స్ ఉన్న చోట మాత్రమే చేద్దాం. సో డో జీ బై డో వై, సో వై స్క్వేర్కి 2y అనమాట. అదేవిధంగా డో జీ బై డో జెడ్, జెడ్కి డిఫరెన్షియేషన్ 1, ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు డెల్ జీని కనుక్కుంటున్నా. డెల్ జీ ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా I bar into dou g by dou x plus j bar into dou g by dou y plus k bar into dou g by dou z. Okay, now del g is equal to dou g by dou x అంటే 2x పక్కన i ఉంటుంది, అలానే రాస్తున్నా, ప్లస్ dou g by dou y, సో 2y j bar ప్లస్, యాక్చువల్లీ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ అయిపోతుంది, కే బార్ 1 × కే బార్. ఓకే, డో జీ బై డో జెడ్ అంటే -1 కాబట్టి. ఇప్పుడు మనం పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. డెల్ జీ అట్ 2, -1, 2 అంటే ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో -1, జెడ్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 2 × 2 ఐ బార్ ప్లస్ 2 × వై -1 × జే బార్ minus k bar. So del g that is equal to 2 × 2 4 I bar minus 2 j bar minus k bar. Okay, ఇప్పుడు ఇలా వచ్చిన డెల్ ఎఫ్ డెల్ జీని n1 డెల్ ఎఫ్ అనుకుంటాం, n2 డెల్ జీ. లెట్ n1 is equal to del f is equal to ఏంటి, 4 I bar minus 2 j bar plus 4 k bar. డెల్ జీ దీన్ని n2 అనుకుంటున్నా.
So N2 is equal to del G is equal to, so 4I bar minus 2J bar minus K bar. ఎస్, ఇప్పుడు యాంగిల్కి ఫార్ములా రాసి చేద్దాం. ఓకే, ఇప్పుడు యాంగిల్కి ఫార్ములా రాద్దాం. చూడండి, ఇఫ్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్, if theta be the angle between these two vectors, then so formula cos theta is equal to n1 dot n2 divided by mod n1 into mod n2. So మరి cos theta is equal to n1 4I bar minus 2J bar plus 4K bar. Okay, dot n2 4I bar minus 2J bar minus K bar divided by mod n1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ I కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ J కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ K కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్. సో I కోఎఫిషియంట్ ఏంటి 4 స్క్వేర్, J కోఎఫిషియంట్ మైనస్ 2 హోల్ స్క్వేర్, K కోఎఫిషియంట్ 4 స్క్వేర్. నెక్స్ట్ మళ్ళీ రెండవ వెక్టార్ n2లో I కోఎఫిషియంట్ 4, J కోఎఫిషియంట్ మైనస్ 2, K కోఎఫిషియంట్ మైనస్ 1 హోల్ స్క్వేర్. So cos theta is equal to, when the two vectors in dot product, then multiply I coefficients. So రెండు వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్ లో ఉన్నప్పుడు వాటి I కోఎఫిషియంట్స్ మల్టిప్లై చేయండి. I డాట్ I1, J డాట్ J1, K డాట్ K1 అయిపోయి, సో వాటి కోఎఫిషియంట్ ఇక్కడ 4 into 4 16 ప్లస్ యాక్చువల్గా J కోఎఫిషియంట్ మైనస్ 2, అక్కడ మైనస్ 2, మైనస్ మైనస్ ప్లస్ 4 అవుతుంది. K కోఎఫిషియంట్ 4, అక్కడ మైనస్ 1, మైనస్ 4 అనమాట. 4 into minus 1 minus 4, minus 4 plus 4 cancel, divided by square root of 16 plus 4 20 plus 16 36. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 4 స్పేస్ 16, ఇక్కడ ఒకటి 1 17 ఒక 4 21. సో cos theta is equal to, ఓకే ఇప్పుడు ఇంకా 16 అనమాట, రూట్ 36 పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 6. ఓకే, రూట్ 21ని మనం 7 into 3 రాసుకోవచ్చు. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 4 ఉంటే బయటికి 2 వస్తుంది, రూట్ 9 ఉంటే 3 వస్తుంది. కానీ ఇక్కడ రూట్ 7 రూట్ 3 అవేం పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు కాబట్టి అలానే రాసేయండి. సో మళ్ళీ 2 టేబుల్ 2 3 times 2 8 times. సో దట్ ఈస్ ఫైనల్గా theta is equal to cos inverse of 8 by 3 root 21. So this is our final answer. Okay, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.